నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా గడిచిన 10 ఏళ్లలో ఈ భూపరిపాలనకు సంబంధించి అనుభవాలు కావచ్చు, లేక భవిష్యత్తులో అధిగమించాల్సిన సవాళ్ళ విషయంలో కావచ్చు, వీటన్నిటి గురించి చర్చించడానికి మనతో పాటు భూచట్ట న్యాయ నిపుణులు సుల్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఇప్పుడు తెలంగాణలో భూపరిపాలన మరియు భూమి హక్కులకు సంబంధించి ఈ గత 10 ఏళ్లలో వచ్చిన కీలక మార్పులు ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు, 2014, 2024. ఈ 10 ఏళ్ల కాలంలో భూమికి సంబంధించి ఒక 3-4 ప్రధానమైన మార్పులకి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ మార్పు చేర్పుల వల్ల కొంత మంచి జరిగింది, కొన్ని కొత్త పరిణామాలు కూడా సృష్టించబడ్డాయి. ఇందులో ప్రధానమైనది భూ రికార్డుల ప్రక్షాళన. అంటే భూముల రికార్డుల్లో ఉన్న తప్పొప్పులను సవరించాలనే ఉద్దేశంతో రెవెన్యూ కార్యాలయాలు ఉన్న రికార్డులను గ్రామాలకు పంపి, గ్రామాలలో రైతుల దగ్గర ఉన్న రికార్డులతో పోల్చి చూసి ఒక కొత్త రికార్డుని తయారు చేసే ప్రయత్నం జరిగింది LRUP కార్యక్రమంలో భాగంగా. ఆ LRUPలో ఏదైతే కొత్త రికార్డు తయారైందో ఆ రికార్డునే ఇప్పుడు తెలంగాణలో ఉన్న ధరణి వెబ్సైట్లోకి తీసుకొచ్చారు. అందుకోసం ఒక కొత్త చట్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, కొత్త ROR చట్టం. 71లో చేసిన ROR చట్టం స్థానంలో 2020లో ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ కొత్తగా రికార్డు రాయటమే కాకుండా భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలు కూడా మార్పు చేసింది ప్రభుత్వం. ఒకప్పుడు తెలంగాణలో వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ అంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం. ఇప్పుడు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతుంది. అంతేకాదు ఒకే చోట రిజిస్ట్రేషను, మ్యూటేషను జరగాలి, వెంటనే రికార్డుల మార్పు చేసి చేతికి పాస్బుక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ROR చట్టంలో ఆ విధంగా నియమాలు పెట్టారు. ఈ రోజున తెలంగాణలో మీరు భూములు కొనుగోలు చేయాలనుకుంటే స్లాట్ బుక్ చేసుకుంటారు, తహసీల్ ఆఫీస్కి పోతే అదే రోజు అప్పుడే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే రికార్డులో మార్పు వస్తుంది. కొత్త పాస్ పుస్తకాన్ని కూడా వెంటనే జారీ చేసే అవకాశం ఉంది. ఇంతకు మునుపు రిజిస్ట్రేషన్కి, మ్యూటేషన్కి మధ్యలో వారాలు, నెలలు కూడా పట్టేది, సంవత్సరాలు కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత కూడా రికార్డులకు రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొత్త వ్యవస్థ వల్ల ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకేసారి జరిగిపోతుంది. ఇదొక కీలకమైన మార్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక రెండోది ఏంటంటే కౌలుదారులకు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కౌలుదారులను గుర్తించడానికి ఒక చట్టం ఉండేది. ఆ చట్టం కింద కౌలుదారులకు LEC కార్డులను ఇచ్చేవాళ్ళు, లోన్ ఎలిజిబిలిటీ కార్డు పేరుతో ఒక గుర్తింపు కార్డు. దాని ద్వారా రైతుగా తనకు రావాల్సిన మేలేదో పొందడానికి అవకాశం ఉండేది. తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా ఈ చట్టాన్ని అమలు చేయట్లేదు. ప్రభుత్వమే ఒక నిర్ణయాన్ని ప్రకటించింది, మేము కౌలుదారులను గుర్తించము, వాళ్ళకి ఇట్లాంటి గుర్తింపు కార్డులు ఇవ్వమని చెప్పి. దానివల్ల ఏమవుతుందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే తీసుకొచ్చిన చట్టం ఉందో గడిచిన 10 ఏళ్ళుగా ఆ చట్టం యొక్క అమలు పూర్తిగా నిలిచిపోయింది. ఇదొక రెండవది. మూడవది 2004 నుంచి 2014 మధ్య కాలంలో పెద్ద ఎత్తున భూ పంపిణీ కార్యక్రమం జరిగింది, లక్షల ఎకరాల్లో, తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు. అది పూర్తిగా నిలిచిపోయింది. కానీ దళితులకి 3 ఎకరాల భూ పంపిణీ కార్యక్రమం పేరుతోటి 5-6 వేల మందికి 2 ఎకరాలు, ఎకరమో 3 ఎకరాలు భూమి ఇచ్చే కార్యక్రమం జరిగింది. ఇక నాలుగోది, తెలంగాణ రాష్ట్రంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తెస్తాం, భూముల సర్వే చేస్తాము, టైటిల్ గ్యారంటీ తెస్తామని ప్రకటన జరిగింది. ప్రకటన పలుసార్లు వచ్చింది కానీ ఇంకా అది ఆచరణలోకి తెరాలేదు. ఇవి ప్రధానంగా ఈ మార్పుల వల్ల ధరణి ఏదైతే కొత్త వెబ్సైట్ వచ్చిందో, కొత్త రికార్డు తయారైంది, కొంత రికార్డ్ సెటరేట్ అయింది. కానీ కొత్త రకమైన భూమి సమస్యలు వచ్చి పడ్డాయి. 40-45 రకాల ఒక కొత్త రకమైన భూ సమస్యలు, ప్రతి గ్రామానికి 100 నుంచి 200 మందికి ధరణిలో చిక్కులు ఉన్నాయి. ఈ రోజున ప్రభుత్వం ఈ చిక్కులని సాల్వ్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఇవి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో భూ పరిపాలన, భూమి చట్టాలకు సంబంధించి వచ్చిన కీలకమైన మార్పులు. ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి గత దశాబ్ద కాలంలో వచ్చిన మార్పులు ఏంటంటారు? ఆంధ్రప్రదేశ్లో చాలా మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం 10 ఏళ్లలో మొదటగా ఉన్న ప్రభుత్వం కావచ్చు, తర్వాత 5 ఏళ్ళుగా ఉన్న ప్రభుత్వం కావచ్చు. ఒక కీలక మార్పు ఇప్పుడు అమలు జరుగుతున్నది ఏంటంటే 100 ఏళ్ల తర్వాత భూముల రీసర్వే మొదలైంది. ఎప్పుడో 1910, 1920 ప్రాంతంలో జరిగిన భూముల సర్వే స్థానంలో కొత్తగా భూములను రీసర్వే చేసే కార్యక్రమానికి ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వ్యవసాయ భూమితో పాటుగా వ్యవసాయేతర భూముల సర్వే కూడా మొదలుపెట్టారు. దాదాపుగా 2000 గ్రామాలలో సర్వే పూర్తయింది, కొత్త రికార్డు తయారైందని ప్రభుత్వం చెప్తుంది. దాంతోపాటుగా ప్రభుత్వమే భూమి రికార్డులకి గ్యారంటీ ఇచ్చే ఒక చట్టం తీసుకొచ్చింది, టైటిల్ గ్యారంటీ చట్టం పేరుతోటి. ఇటీవల కాలంలో దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది, మంచి చెడుల మీద.
చట్టం మంచిదని కాదనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది టైటిల్ గ్యారంటీ చట్టం. ఈ రెండు ఇటీవల వచ్చిన మార్పులు. ఇవి కాకుండా భూమి రికార్డుల్లో ఉన్న తప్పొప్పులను సవరించడానికి పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే భూ రికార్డులుగా సవరించే కార్యక్రమం మొదలైంది. 2012లో ఏదైతే భూమి రికార్డుల్లో తప్పులు సవరించి ఆన్లైన్లో రికార్డు తీసుకొచ్చే ప్రయత్నం మొదలైందో అది కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో. నాకు తెలిసిన ఒక లెక్కల ప్రకారం అయితే 1 కోటికి పైగా ఎంట్రీలు సవరించారు. అంటే 1Bలో కానీ అడంగల్లో కానీ 1 కోటికి పైగా తప్పులను సవరించి ఈ సవరించిన రికార్డులని మీ భూమి అని ఒక ఆన్లైన్ పోర్టల్లోకి తీసుకొచ్చి అదొక మార్పు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చుక్కల భూములకు సంబంధించి ఒక పెద్ద సమస్య. దాదాపుగా 24 లక్షల ఎకరాల చుక్కల భూములు ఉన్నాయి. చుక్కల భూములు అంటే ఆర్ఎస్ఆర్లో యజమాని పేరు రాయకుండా ఉత్తుగా చుక్కలు పెట్టి వదిలేసిన భూమి. ఆ చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వం భూమి, ఆ ప్రభుత్వ భూమి అనుకునేది అది ప్రభుత్వం అనుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకి హక్కులు కల్పించాలి అని హైకోర్టు తీర్పు తర్వాత ఒక కొత్త చట్టం వచ్చింది 2017లో, చుక్కల భూముల చట్టం పేరుతోటి. ఎవరెవరైతే చుక్కల భూములు అనుభవిస్తున్నారో కొన్ని ఆధారాలు కనుక వాళ్ళు చూపిస్తే ఆ భూముల్ని పట్టా భూములుగా మార్చే అవకాశం వచ్చింది. దాంతోపాటుగా నిషేధిత ఆస్తుల జాబితా నుంచి పలు రకాల భూములను తొలగించే ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. 1953 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కావచ్చు, అనాధీనమని రాసుకున్న భూములు కావచ్చు, ఇట్లాంటి అన్నిటినీ కూడా నిషేధ జాబితాలు తొలగించారు. ఇక అన్నిటికంటే మరొక ప్రధానమైన మార్పు ఇటీవల వచ్చింది ఏంటంటే అసైన్మెంట్ భూములని ఒక్కసారి ప్రభుత్వం ఇస్తే ఇంకా అది అమ్మడానికి వీల్లేదు. కానీ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత ఆ భూమికి పూర్తి హక్కులు కల్పిస్తూ అవసరమైతే అమ్ముకునే అధికారాన్ని కూడా ప్రభుత్వం కట్టబెట్టింది. దాదాపుగా 20-25 లక్షల ఎకరాల అసైన్మెంట్ భూమి ఈ రోజున ఫ్రీ హోల్డ్ రైట్స్ వస్తున్నాయి ఆ కొత్త చట్టం కింద. అంటే అసైన్మెంట్ భూమిని కూడా అమ్ముకునే అవకాశం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. ఇవి ప్రధానంగా భూములకు సంబంధించి గడిచిన 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మార్పులు. ఈ 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ముఖ్యమైన మార్పులు ఏంటంట? మనం ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు మాట్లాడుకున్నాం. కేంద్రము అంతిమంగా ఒక 4 మార్పులను ఆశిస్తుంది దేశవ్యాప్తంగా. ఈ 4 ప్రధానమైన మార్పులు రావాలి అని మనకు తెలుసు. కేంద్రము భూమి చట్టాలు చేయలేదు. భూముల మీద చట్టాలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. కానీ కేంద్ర ప్రభుత్వం సలహాలు సూచనలు ఇవ్వచ్చు, మోడల్ చట్టాలు తయారు చేయొచ్చు, నిధులు ఇవ్వచ్చు. పలానా కార్యక్రమం చేయడం కోసం డబ్బులు ఇస్తే ఆ కార్యక్రమాలు రాష్ట్రాలు చేస్తాయి. కేంద్రము 4 ప్రధాన లక్ష్యాలు ఏంటంటే రాబోయే 1-2 సంవత్సరాల కాలంలో ప్రతి భూ కమ్మతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలి, దానికి పూర్తి పక్కా రికార్డు ఉండాలి, రికార్డులన్నీ ఆన్లైన్లోనే ఉండాలి, ఈ రికార్డులకి ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చే చట్టం ఉండాలి, టైటిల్ ఇన్సూరెన్స్ ఉండాలి, భూములని దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యవస్థ రావాలి, డీడ్స్ రిజిస్ట్రేషన్ అంటే దస్తావేజుల రిజిస్ట్రేషన్ స్థానంలో హక్కులను రిజిస్ట్రేషన్ చేసే ఒక కొత్త రిజిస్ట్రేషన్ వ్యవస్థ రావాలి అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే DILRMP పథకాన్ని అమలు చేస్తుంది. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వాలు భూములు సర్వే చేయడానికి, భూమి రికార్డుని కంప్యూటరైజ్ చేయడానికి, టైటిల్ గ్యారంటీ చట్టాలు తేవడానికి పెద్ద ఎత్తున కేంద్రమే డబ్బులు ఇస్తుంది. ఒకప్పుడు 80% నిధులు కేంద్రం నుంచి వచ్చేటి, 20% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సి ఉండే. దాన్ని కూడా మార్పు చేర్పులు చేసి 100% ఖర్చు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. వీటికి సంబంధించి సర్వే కావచ్చు, డిజిటల్ రికార్డ్స్ కావచ్చు, కంప్యూటరైజేషన్ కోసం కావచ్చు, కేంద్రమే డబ్బులు ఇస్తుంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో చాలా మార్పులు తీసుకొచ్చింది, డబ్బులు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టింది. దాంతోపాటుగా టైటిల్ గ్యారంటీకి సంబంధించి ఒక మోడల్ చట్టాన్ని తయారు చేసింది. కౌలు చట్టాలు మార్చాలంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడున్న కౌలు చట్టాల వల్ల అటు కౌలుదారికి మేలు జరగట్లేదు, భూ యజమానుల భయాలు ఉన్నాయి. కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడున్న కౌలు చట్టాలను తొలగించుకొని ఒక కొత్త కౌలు చట్టం చేయాలని చెప్తుంది. ఆ మేరకు ఒక కొత్త ముసాయిదాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది. గడిచిన 10 ఏళ్లుగా భూములకు సంబంధించి ఈ మార్పులతో పాటుగా భూసేకరణ చట్టాన్ని మార్చే ప్రయత్నం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం చేయలేకపోవటం వల్ల రాష్ట్రాలకి వదిలేసింది. కావాలనుకుంటే మీరు 2013 భూసేకరణ చట్టాన్ని మార్చుకోండి అంటే చాలా రాష్ట్రాలు భూసేకరణ చట్టాల మార్పులు చేసుకున్నాయి. దానికి కేంద్రం ఆమోద ముద్ర కూడా వేసింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి భూ సమస్యలు ఉన్నాయంటారు? అంటే కరోనా తర్వాత పాత రోగాలు కొత్త రోగాలు ఎట్లానో కంప్యూటరైజేషన్ తర్వాత పాత భూ సమస్యలు కొత్త భూ సమస్యలు 2 రకాలుగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు కరోనా వచ్చినప్పటి నుంచి హెల్త్ డిసీజ్ డెఫినేషన్లే మారిపోయినాయి. అట్లాగే భూ పరిపాలన భూమి రికార్డులో 2014 వరకు కూడా
దాదాపుగా మాన్యువల్ రికార్డే ఉండే. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటరైజేషన్ మొదలైందే 2006లో. 2006, 2014 మధ్య కాలంలో ఇప్పటికే ఉన్న రికార్డులన్నింటినీ స్కాన్ చేసే ప్రయత్నం జరిగింది. అంటే మన పహానీ కావచ్చు, అడంగల్లు, 1Bలు, FMB టీపన్లు కావచ్చు, సేత్వాలు, RSR ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ స్కాన్ చేసి కంప్యూటర్లో పెట్టే ప్రయత్నం జరిగింది. కానీ పెద్ద ఎత్తున రికార్డులు కంప్యూటర్లోకి రావటము, ఏ మార్పు చేర్పులైనా కంప్యూటర్లో జరగటం మొదలైంది 2014 తర్వాతే. కంప్యూటర్ రికార్డుకి వచ్చిన కొత్త సమస్యలు వచ్చినాయి. ఒకటి ఏంటంటే భూమి ఉంది, పాత రికార్డులు కూడా ఉన్నాయి కానీ కంప్యూటర్ రికార్డులో రాలేదు. మాన్యువల్గా ఉన్నప్పుడు 1B బాగానే ఉంది, మాన్యువల్ ఉన్నప్పుడు నా దగ్గర పాస్బుక్ బాగానే ఉంది, నా భూమి నా దగ్గరే ఉంది. కంప్యూటర్కి వచ్చేసరికి రికార్డులో ప్రాబ్లం వచ్చిందండి. కంప్యూటర్ టెక్నాలజీ వల్ల కావచ్చు, కంప్యూటర్లో ఎక్కించేవాడి వల్ల కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు, కానీ కంప్యూటర్ రికార్డులో పొరపాట్లు జరిగి కంప్యూటర్ రికార్డు పొరపాట్ల వల్ల ఇబ్బంది పడుతున్న రైతాంగం పెద్ద ఎత్తున ఉన్నారు 2 రాష్ట్రాలలో. అక్కడ మీ భూమి పోర్టల్ కావచ్చు, ఇక్కడ ధరణి పోర్టల్ కావచ్చు. ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న రైతాంగం చాలా పెద్ద ఎత్తున్నారు. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారులకు సమస్య వచ్చింది. చట్టం అమలు చేయట్లేదు కాబట్టి కౌలుదారులు ఎలాంటి రైతుగా గుర్తింపు నోచుకోవడం కష్టమైపోయింది. ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ రావట్లేదు. ఇక మూడో సమస్య పెద్ద ఎత్తున వచ్చిందంటే అసైన్మెంట్ భూములకు సంబంధించి. దాన్ని పరిష్కారం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రయత్నం జరిగింది. ఇంకా తెలంగాణలో అట్లాంటి ప్రయత్నం జరగాల్సి ఉండే. పాత సమస్యలను తీర్చుకోవడంలో కొంత సఫలీకృతమైన, కాగితాల రికార్డుని కంప్యూటర్ చేయటంలో చాలా సఫలీకృతమైన, కానీ ఇంకా ఈ భూ సమస్యలు ఏవైతే కొత్తగా ఉత్పన్నమైన భూ సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారానికి ఇంకా చాలా చేయాల్సి ఉంది. ఈ రైతుల భూమి సమస్యలు తీరాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీని గురించి? 4 ప్రధానమైన అంశాలు. చాంతాడంత లిస్టు కూడా ఉంది, ఏమేమి చేస్తే బాగుంటుందంటే చాలా చెప్పొచ్చు. కానీ ఒక 4 కీలకమైన అంశాల మీద ప్రభుత్వాలు కనుక దృష్టి పెడితే చాలా సమస్యలు మనం పరిష్కారం చేయొచ్చు. ఒకటి, రోగానికి మూల కారణం ఏదో చూసి ఆ మూల కారణానికి మందేయాలి. భూ సమస్యలకి ప్రధాన కారణము మన భూమి రికార్డులు సక్రమంగా లేకపోవటం. మన సర్వే రికార్డులు తెలంగాణ 80 ఏళ్ల కిందవి, ఆంధ్రాలో 110 ఏళ్ల కింద చేసిన సర్వే రికార్డు. 2 రాష్ట్రాలలో సమగ్ర భూ సర్వే చేసి ప్రతి భూ కమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య, హద్దులతోటి ఒక రికార్డు తయారు చేయాలి. ఇది మొట్టమొదటిది. రెండోది, చట్టాలలో బోల్డ్ గందరగోళాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఒక 160 భూమి చట్టాలు, తెలంగాణలో ఒక 124 భూమి చట్టాలు ఉన్నాయి. ఇన్ని చట్టాలు ఎందుకు భూములకు సంబంధించి? ఒకప్పుడు మీరు ఆలోచించి చూస్తే తెలంగాణలో సర్వస్వం తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్లో ఉండేది. తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1317 ఫస్ట్లీ అని ఎప్పుడో 1908లో వచ్చిన చట్టంలోనే అన్ని సమగ్రంగా ఉండేటి. ఆంధ్రప్రదేశ్లో బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్లో అన్ని సమగ్రమైన వివరాలు దాంట్లో ఉండేటి. కాలక్రమేణా ప్రతి అంశం మీద మనం కొత్త చట్టాలు చేసుకుంటూ ఈ ఎక్కువ చట్టాలు అయిపోయి కూడా గందరగోళాలు తయారవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా అన్ని చట్టాలని క్రోడీకరించుకొని భూములకు సంబంధించి ఒకే ఒక చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఒక చట్టమే ఉండాలి. ఇది రెండోది. మూడో పని చేయాల్సిందల్లా ఏంటంటే, భూమి పైన సమస్య వస్తే, భూమి వివాదం ఏర్పడితే సత్వరమే తక్కువ ఖర్చుతోటి వీలైనంత రైతులకు అందుబాటులో ఉన్న ప్లేస్లో సమస్య పరిష్కారానికి వ్యవస్థ ఉండాలి. ఈ రోజున గందరగోళాలు ఉన్నాయి. ఏ సమస్య పరిష్కారం ఎక్కడికి పోవాలో తెలియదు, కొన్ని చోట్ల పరిష్కారం అవకాశం లేదు, ఖర్చుతో కూడుకున్న పనిలాగా అయిపోతుంది. అట్లా కాకుండా గ్రామ స్థాయిలోనో, మండల స్థాయిలోనో, అంటే సబ్ డిస్ట్రిక్ట్ స్థాయిలో, డివిజన్ స్థాయిలో కనుక భూ సమస్యల పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకొని, జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలో ఒక అపిలేట్ ట్రిబ్యునల్ కనుక ఏర్పాటు చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది. ఇక అంతిమంగా భూమి రికార్డులకి ప్రభుత్వమే గ్యారంటీ ఉండి, రికార్డులో పేరెక్కిన తర్వాత కూడా నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే ఈ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వ్యవస్థ రావాలి. ఈ 4 పనులనైనా ప్రభుత్వాలు చేయగలిగితే ఈ రోజున ఉన్న సమస్యలలో 80% పైగా, వీళ్ళకి 90% పైగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఈ భూమి చట్టాలకు సంబంధించి ఎలాంటి మార్పులు తెస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఒకటి, నేను ఇప్పుడే ప్రస్తావన చేసిన ఒక సింగిల్ చట్టం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. దాంతో పాటుగా ఈ చట్టంలో చాలా అంశాలు ఉంటాయి కదా, RORకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈనాంకి సంబంధించి, భూదానికి సంబంధించి, అసైన్మెంట్కి సంబంధించి, ఈ అన్ని చట్టాలలో కూడా ఒక 2-3 కేటగిరీలో మనం ఆలోచించాలి. కొన్ని చట్టాలు ఆ చట్టాలు అప్పటికి అవసరం ఉండే, ఇప్పుడు అవి కాలం చెల్లిపోయినాయి. ఇప్పుడు వాటిని తొలగించుకోవాలి, మన చట్టాలతో అవసరమే లేదు. కొన్ని చట్టాలు ఆ చట్టాలు ఈరోజు కావాలి, బట్ కాలానుగుణంగా కొత్త మార్పులు చేసుకోవాల్సిన చట్టాలు ఉన్నాయి. ఇంకొన్ని ఇప్పటికి అవసరాలకు తగ్గట్టుగా కొత్త చట్టాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి జరగాలి అంటే ఏ చట్టం రావాలన్నా, ఎట్లాంటి మార్పులు కావాలని ఆలోచించేటప్పుడు భూ యజమానికి ఏం కావాలో ఆలోచించాలి. ప్రభుత్వాలకి అక్కడ సమస్యలు తగ్గించాలంటే ఎట్లాంటి నియమాలు ఉండాలో ఆలోచించి అన్ని వర్గాల ఇంట్రెస్ట్లను దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకు ఆలోచించి కొత్త చట్టాలు చేయాలి. అందుకోసం 2 రాష్ట్రాలు ప్రయత్నం మొదలుపెట్టి ఆపేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కొంత ప్రయత్నం జరిగింది, రెవెన్యూ కోడ్ తెచ్చుకునే ప్రయత్నం జరిగింది. 2 రాష్ట్రాలకు ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, భూ చట్టాలను అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వమని. ఆంధ్రప్రదేశ్ కూడా ఒక కమిటీ వేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమో నల్సార్కి ఆ బాధ్యత అప్పచెప్పింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సిప్స్ అనే ఒక ప్రభుత్వ సంస్థ ఉంది, అందులో వారికి అప్పచెప్పారు. నేను రెండిట్లో కూడా బాధ్యతగా నేనే కీలకంగా పనిచేశాను, 2 వైపుల నుంచి కూడా. కొంత వర్క్ జరిగింది, ఏ చట్టాలు ఉండాలి, ఏది తొలగించాలి, ఎట్లాంటి సవరణ చేయాలని. ఆ తర్వాత ఇంకొక అడుగు ముందుకు పడలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆ నివేదికలను దృష్టిలో పెట్టుకొని, ఈ ఇప్పుడున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్ని చట్టాలలో మార్పు చేర్పులు చేసుకుంటూ వాటిని క్రోడీకరించి ఒక చట్టంగా తేవాలి. ఈ 2 రాష్ట్రాల్లో భూ పరిపాలన మెరుగవ్వాలంటే ఏం చేయాలంటారు? భూ పరిపాలన మెరుగు కావాలంటే ఒకటి చట్టాలు మారాలి, కానీ దానికంటే ముఖ్యంగా చట్టాలని అమలు చేసే యంత్రాంగం పటిష్టం కావాలి. ఇప్పుడు ఎంత మంచి చట్టమైనా ఆ చట్టం అమలు చేసే యంత్రాంగం పకడ్బందీగా లేకపోయినా, ఆ చట్టాన్ని అమలు చేసే యంత్రాంగం ప్రోయాక్టివ్గా లేకపోయినా చట్టం వల్ల ఉపయోగం ఏమి ఉండదు. దురదృష్టవశాత్తు భూ పరిపాలన కొంత వీక్ అయిన మాట వాస్తవం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కమిటీ భూముల మీద అధ్యయనం ఒక కమిటీ వేస్తే భూ పరిపాలన గురించి ఒక మాట అన్నారు. ఆ మాట చెప్పడానికే నాకు ఇబ్బంది అనిపిస్తుంది, కానీ సమస్య తీవ్రత అర్థం కావాలంటే కమిటీ భూ పరిపాలన గురించి ఏం చెప్పిందో తెలుసుకోవడం చాలా కీలకం. ఈ కోనేరు రంగాల కమిటీ తన ప్రియాంబుల్లో అంటే ముందు మాటలు ఒక మాట రాస్తారు, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ టుడే ఈజ్ ఎట్ ద వర్జ్ ఆఫ్ పెరాలిసిస్ అని రాశారు. అంటే పక్షవాతం వచ్చిన స్థితిలో ఉంది భూ పరిపాలన అని. దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప మనం ఆశించిన లక్ష్యాలు చేరుకోలేమని. అట్లా ఉన్న భూ పరిపాలన గడిచిన 10 సంవత్సరాలు ఏమైంది? తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే అసలు భూ పరిపాలన యంత్రాంగమే పూర్తిగా మాయమైన పరిస్థితి. గ్రామాలలో భూ పరిపాలన చూసేవాళ్ళు లేరు, ఎందుకంటే వీఆర్ఓ వ్యవస్థ రద్దయిపోయింది. వీఆర్ఏలందరినీ వేరు శాఖలకు పంపారు. తహసీల్దార్ సబ్ రిజిస్టార్ అయిపోయాడు, రిజిస్ట్రేషన్ పనులు చేస్తున్నారు. ఆర్డీఓ స్థాయిలో అధికారులు ఉన్నా లేనట్టుగా తయారైపోయింది, ఎందుకంటే ఏ సమస్య పరిష్కారం చేయాలో వద్ద వారికే తెలియని పరిస్థితి. అన్నిటికీ జిల్లా కలెక్టర్ లేదా సీసీఎల్ఏని పరిష్కారం చేయాలనే స్థితిలో తెలంగాణ ఉంది. కొంచెం మెరుగైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనపడుతుంది, ఎందుకంటే గడిచిన కొన్నేళ్లుగా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ యంత్రాంగాన్ని బాగా పటిష్టం చేశారు. గ్రామానికి ఒక సర్వేయరు, ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ అధికారి, గ్రామ సచివాలయం ద్వారానే రికార్డుల నిర్వహణ, గ్రామ సచివాలయంలో కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. కొంత రెవెన్యూ పరిపాలన స్ట్రెంథన్ చేసే ప్రయత్నం అక్కడ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణనైనా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రెవెన్యూ పరిపాలన లేదా భూ పరిపాలన చూసే సిబ్బంది ఉండాలి. వాళ్ళకి ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళు తప్పు చేస్తే చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలి. వాళ్ళని ఎప్పటికప్పుడు మోటివేట్ చేసే యంత్రాంగం ఉంటే తప్ప మనం ఎంత మంచి పరిపాలన చేసే చట్టాలు చేసుకున్నా, ఎంత మంచి టెక్నాలజీ ద్వారా ఆన్లైన్లో రికార్డు నిర్వహించుకున్నా, ఈ యంత్రాంగాన్ని కనుక మనం పటిష్టం చేసుకోలేకపోతే ఆశించిన ఫలితాలు రావు. సార్, ఇప్పుడు రాబోయే ఈ 5 ఏళ్లలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? మీ అంచనాలు ఏంటిది? రాబోయే 5 ఏళ్లలో ఒకటి, తెలుగు రాష్ట్రాల్లో ఎట్లాంటి మార్పు రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి మార్పులు చేయబోతుంది అనేది కీలకం. ముందు కేంద్ర విషయాల్లో మాట్లాడితే ఒక అంశము తప్పకుండా జరిగే అవకాశం కనపడుతుంది. ఏంటంటే టైటిల్ గ్యారంటీ వ్యవస్థని భారతదేశంలో తీసుకురావటం. 30 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం, రకరకాల ప్రయత్నాలు జరిగి ఈ రోజున చివరి దశలో ఉంది. టైటిల్ గ్యారంటీ వ్యవస్థను అన్ని రాష్ట్రంలో అమలు తీసుకురావటం ఇప్పుడు చివరి దశలో ఉంది. రాబోయే 5 ఏళ్లలో బహుశా అన్ని రాష్ట్రాలలో కూడా కేంద్ర నిధులతోటి, కేంద్ర సహకారంతో అన్ని రాష్ట్రాలలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, కాగితాల రికార్డు పూర్తిగా మాయమై ఇక అంతా కంప్యూటర్ రికార్డులో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా కొన్ని రాష్ట్రాల్లో కొంత ఇంకా మాన్యువల్ రికార్డు ఉంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్ రికార్డు వచ్చినా మాన్యువల్ రికార్డు ఎక్కడికి పోలేదు. ఇప్పుడు భూమి మీద హక్కులు ఎవరైనా చూడాలంటే కంప్యూటర్ రికార్డు చూడాలి, పాత మాన్యువల్ రికార్డు కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో అన్ని కంప్యూటర్ రికార్డులే అయ్యే అవకాశం ఉంటుంది. మూడోది, కౌలుకు సంబంధించి, ల్యాండ్ లీజింగ్ సంబంధించి కొత్త చట్టాల అవకాశం ఉంది, కొత్త చట్టాలు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చెప్తున్న మాట, ఇప్పుడున్న కౌలు చట్టాలను తొలగించుకొని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినట్టుగా కొత్త కౌలు చట్టం తేవాలంటున్నారు. అది వచ్చే అవకాశం ఉంటుంది. అది కేంద్ర స్థాయిలో వచ్చే మార్పు, దేశమంతా వచ్చే మార్పు. ఇక 2 రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా, ధరణిలో సంస్కరణలు తీసుకొస్తామని. ధరణి స్థానంలో భూమాత అనే ఒక పోర్టల్ తీసుకొస్తాము, కొత్త రకంగా రెవెన్యూ రికార్డు నిర్వహించే ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఆ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా భూముల రీసర్వే జరిగే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే
సమగ్ర భూ సర్వే ఈ పేరుతో సర్వే జరుగుతుంది, కొత్త రికార్డులు తయారవుతాయి. ఇప్పటికే ఏదైతే కొన్ని మార్పు చేర్పులని రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిందో ఇతర భూమి చట్టాల్లో కూడా అవి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీటి తోడుగానే మళ్ళీ ఒక మాట ప్రస్తావన చేయదలుచుకున్నాం. అది వస్తాయో రాదా అనేది కాకుండా రావాలని బలంగా కోరుకున్నది ఏంటంటే, చట్టాలలో గందరగోళం పోవాలి అంటే ఒకే భూమి చట్టం ఉండాలి. తెలంగాణకు ఒక భూమి చట్టం, ఆంధ్రప్రదేశ్కి ఒక భూమి చట్టం ఉంటే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని కూడా సీరియస్గా తీసుకొని ఈ సంస్కరణతో పాటుగా చట్టాలని కోడిఫై చేసి ఒకే ఒక భూమి చట్టం చేసే ప్రయత్నం కూడా జరగాలి. ఈ భూ చట్టాలకు సంబంధించి, ఈ భూ పరిపాలనకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఏం జరగబోతున్నాయి? కేంద్రంలో మనకు భూములకు సంబంధించి 2 ప్రధానమైన పథకాలు కనబడుతున్నాయి. ఒకటి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వామిత్వ ప్రాజెక్ట్, సర్వే ఆఫ్ విలేజ్ ఆబాదీస్ విత్ ఇంప్రూవ్ టెక్నాలజీ అండ్ మ్యాపింగ్ ఇన్ విలేజ్ ఏరియాస్ అని ఒక కొత్త ప్రాజెక్టు. స్వామిత్వ లక్ష్యం ఏంటి? దేశంలో ఉన్న 7 లక్షల పైచిలుకు గ్రామాలని డ్రోన్ల ద్వారా సర్వే చేసి ఆస్తి కార్డులు ఇవ్వాలి అనేది దాని లక్ష్యం. డిఏఎల్ఆర్ఎంపీ లక్ష్యం ఏంటి? దేశంలో టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి, భూముల సర్వే చేసి అన్ని రికార్డులు కంప్యూటర్ రావాలి, ఏ మార్పైనా కంప్యూటర్ ద్వారా జరగాలి అని. 2 ఉన్నత లక్ష్యాలతో ఉన్న ప్రాజెక్టు, కానీ ఇప్పటికి కూడా అనుకున్నంత వేగవంతంగా జరగట్లా. దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెడతానని కూడా సిద్ధంగా ఉన్న కేంద్రం పార్లమెంట్కి చెప్పింది డిఎల్ఆర్ఎంపీ ప్రాజెక్టుల కింద. ప్రాజెక్టు లక్ష్యాలు కాగితం మీద ఎంత బాగున్నాయో ఆచరణలోకి వచ్చేసరికి అంత వేగం కనపడట్లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ ఎజెండాని కూడా ఇంకొంచెం సీరియస్గా తీసుకోవాలి. కేంద్రం సీరియస్గా తీసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్ళాలనుకుంటుంది ఒకటి. రెండోది, ఒక 2 విధాన పత్రాలు లేదా విధాన నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, ల్యాండ్ పాలసీ, 2 ల్యాండ్ యూజ్ పాలసీ. భారతదేశానికి ఒక భూమి విధానం ఉండాలి, భారతదేశానికి ఒక భూమి వినియోగ విధానం ఉండాలి. ఈ 2 రావాలి అంటే కేంద్రమే చొరవ చూపి ఒక భూమి విధాన పత్రాన్ని, ఒక భూమి వినియోగ విధాన పత్రాన్ని తయారు చేసి రాష్ట్రాలకు పంపి రాష్ట్రాల సహకారంతో ఈ 2 పాలసీస్ కనుక మనం తీసుకురాగలిగితే మనం ప్రగతి బాటన పట్టడానికి మరింత వేగవంతంగా అభివృద్ధి జరగాలన్నా, సమస్యల చిక్కుల నుంచి బయటపడాలన్నా ఈ 2 పాలసీలు ఉండటం కూడా చాలా అవసరం. అందుకోసం కూడా కేంద్ర ప్రభుత్వం పనిచేయాలి. థ్యాంక్ యూ సార్. ఈ గడిచిన 10 ఏళ్లలో ఈ భూ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా ఉందో చర్చించుకున్నాం. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.